హలో ఫ్రెండ్స్, మీరు ఒక వస్తువు కొనడానికి మార్కెట్కి వెళ్ళారు. ఆ వస్తువు మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఓరు బాబు, ఇది రియల్లా ఫేకా అనే డైలమాలో పడిపోతారు. ఎందుకంటే చైనా వస్తువులు అంటేనే ఇది ఒక ఫేక్ రా బాబు అనే ఫీలింగ్ అయితే మనలో ఉండిపోయింది. ఎందుకంటే చైనా నుండి ఫేక్ వస్తువులు వస్తాయి కాబట్టి. మరి అలాగని చైనా వస్తువులని ఫేక్ అని కాదు కదా, చైనాలో కూడా రియల్ వస్తువులు ఉంటాయి. కానీ ఫేక్ వస్తువులు ఎక్కువ రావడం వల్ల చైనా వస్తువు అంటేనే, మేడ్ ఇన్ చైనా అంటేనే ఫేక్ అనే విధంగా మనలో అయితే భయం ఏర్పడింది. మరి అదే విధంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని డే వన్ పోస్టర్లు అంటే ఫేక్ అనే ఫీలింగు చాలా మందిలో ఇప్పుడు కలుగుతుంది భయ్య. ఎందుకంటే అందులో రియల్ పోస్టర్లు లేవని కాదు, రియల్ పోస్టర్స్ ఉన్నాయి, డే వన్ పోస్టర్స్. కానీ కొన్ని ఫేక్ పోస్టర్లు రికార్డు కోసం దింపడం వల్ల ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పోస్టర్లు అంటేనే ఫేక్ రా బాబు అనే విధంగా చాలామంది అయితే వచ్చేసారు. కానీ ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తాను భయ్య. 100 కోట్ల పైన డే వన్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఏ సినిమా ఫేకు, ఏ సినిమా రియల్ అనేది క్లియర్గా వివరిస్తాను. మరి దీనికి మనకు కొలమానం ఏంటంటే ట్రేడ్ కలెక్షన్స్కి, మేకర్స్ కలెక్షన్స్కి డిఫరెన్స్ మరీ ఎక్కువ ఉండకూడదు. మీ అందరికీ తెలుసు ట్రేడ్ కలెక్షన్స్కి, మేకర్స్ కలెక్షన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందని. ఒక 20 కోట్ల వరకు డిఫరెన్స్ ఉంటే పర్లేదు. 20 కోట్ల మించి డిఫరెన్స్ ఉందంటే ఆ కలెక్షన్స్ ఇంకా మనం ఫేక్ లిస్ట్లోకి యాడ్ చేయొచ్చు భయ్య. మరి మనమైతే లిస్టులోకి వెళ్ళిపోతాం. మరి ఈ లిస్టు స్టార్ట్ చేసే ముందు మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళికి హ్యాట్సాప్ చెప్పాలి భయ్య. ఎందుకంటే ఆయన సినిమాలకైతే ఫేక్ అయితే లేదు. ట్రేడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మేకర్స్ కలెక్షన్స్ కూడా అదే విధంగా ఆయనైతే దింపుతున్నాడు. RRRకి ట్రేడ్ ప్రకారం 223 కోట్లు వస్తే మేకర్స్ కూడా అదే పోస్టర్ దించారు. జీరో హైక్స్తో పోస్టర్ అనేది దించారు. ఇక బాహుబలి 2కి 2017 ఆ టైంలోనే ట్రేడ్ ప్రకారం 214 కోట్లు వచ్చిందని చెబితే మేకర్స్ కూడా అదే చెప్పారు. ఇక మనం నాన్ ఎస్ఎస్ఆర్ లిస్టులోకి వెళ్ళిపోతే భయ్య, పుష్ప 2కి 274 కోట్లు వచ్చినట్టుగా ట్రేడ్ చెబితే 294 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ పోస్టర్ దించారు. 20 కోట్ల డిఫరెన్స్ అనేది ట్రేడ్కి మేకర్స్కి ఉంది. మరి 300 కోట్ల వరకు గ్రాస్ వచ్చిన సినిమాకి 20 కోట్ల డిఫరెన్స్ అంటే పెద్ద డిఫరెన్స్ కాదు. కాబట్టి పుష్ప 2 కలెక్షన్స్ అని అయితే మనం ఒరిజినల్ కలెక్షన్స్ అని ఒప్పుకోవచ్చు భయ్య. ఇక రెబల్ స్టార్ కల్కి మూవీకి ట్రేడ్ ప్రకారం 22 కోట్లు వస్తే మేకర్స్ 191 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అని దించారు. ఇక్కడ ట్రేడ్కి మేకర్స్కి ఉన్న వ్యత్యాసం 9 కోట్లు మాత్రమే. కాబట్టి ఇది కూడా రియల్ అని మనం నమ్మవచ్చు. ఇక సలార్కి ట్రేడ్ ప్రకారం 165 కోట్లు వస్తే మేకర్స్ 178 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. 13 కోట్లు మాత్రమే ఇక్కడ వ్యత్యాసం అనేది ఉంది. ఇది కూడా రియల్ అని మనం నమ్మవచ్చు. ఇక విజయ్ తలపతి గోట్ మూవీకి భయ్య ట్రేడ్ ప్రకారం 100 కోట్లు వస్తే ఏకంగా 126 కోట్ల వరకు పోస్టర్ అనేది దించారు. మరి ఈ విధంగా ట్రేడ్ ప్రకారం 100 కోట్లు వచ్చిన సినిమాకి 26 కోట్ల వరకు కలిపితే దీన్ని ఫేక్ అనాలి భయ్య. అప్పుడు కూడా ఫేక్ అని చాలామంది ట్రోల్ అయితే చేశారు. ఇక లియోకి లోకేష్ కనకరాజ్ లియోకి 2 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ చెబితే 148 కోట్లు వచ్చినట్టు మేకర్స్ పోస్టర్ దించారు. 6 కోట్లు మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంది. లియో యొక్క కలెక్షన్స్ అయితే మనం రియల్ అని నమ్మవచ్చు. ఇక దేవరాకి భయ్య, దేవరా అయితే ఫేక్ లిస్ట్లో వేయచ్చు. ఎందుకంటే దేవరాకి ట్రేడ్ ప్రకారం 141 కోట్లు వచ్చినట్టు చెబితే ఏకంగా 172 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. ట్రేడ్కి మేకర్స్కి వ్యత్యాసం 31 కోట్లు ఉంది. మరి గేమ్ చేంజర్ తర్వాత అత్యధికంగా వ్యత్యాసం ట్రేడ్కి మేకర్స్కి ఉన్న సినిమా అంటే దేవరానే భయ్య. ఏకంగా 31 కోట్ల వ్యత్యాసం అనేది ఉంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్, ఈ మూవీకి అయితే భయ్య ట్రేడ్ 136 కోట్లు వచ్చినట్టుగా చెప్పారు. మేకర్స్ 140 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. కేవలం 4 కోట్లు మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంది. ఈ పోస్టర్ కూడా రియల్ అని మనం నమ్మవచ్చు. ఇక షారుఖ్ ఖాన్ జవాన్కి ట్రేడ్ ఏమో 126 కోట్లు వచ్చినట్టు చెబితే వీళ్ళ 129 కోట్లు పోస్టర్ దించారు. కేవలం 3 కోట్లే డిఫరెన్స్. ఇక గుంటూరు కారం, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారానికి భయ్య 94 కోట్లు వచ్చినట్టుగా డే వన్ పోస్టర్ అని దించారు. మరి 100 కోట్ల పైన రాపోయినా ఈ లిస్టులో ఎందుకు చేర్చానంటే బాగా ఫేక్ ఎక్కువైపోయింది కాబట్టి. ట్రేడ్ ప్రకారం ఈ మూవీకి 73 కోట్లు వచ్చినట్టు చెబితే ఏకంగా 94 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. అంటే 21 కోట్ల వరకు డిఫరెన్స్ అనేది ట్రేడ్కి మేకర్స్కి ఉంది. మరి 100 కోట్ల లోపు వచ్చిన పోస్టర్ కూడా ఈ విధంగా 20 కోట్ల పైన డిఫరెన్స్ ఉంటే ఇక రియల్ అని ఎలా నమ్మాలి భయ్యా? ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే మెయిన్ టాపిక్ గేమ్ చేంజర్కి ట్రేడ్ ప్రకారం 100 కోట్ల లోపే గ్రాస్ అనేది వచ్చింది. నార్త్ ఇండియా ట్రేడ్ ఏమో 85 నుండి 90 కోట్లు వచ్చినట్టు చెబుతుంటే మన సౌత్ ట్రేడ్ ప్రీమియర్స్తో కలిపి ఒక 100 కోట్లు వచ్చినట్టుగా చెప్పారు. మరి గేమ్ చేంజర్కి ట్రేడ్ 100 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టు చెప్పారు. కాబట్టి మేకర్స్ ఒక 120 కోట్ల పోస్టర్ లేదంటే ఒక 130 కోట్ల పోస్టర్ వేసినా యాక్సెప్టబుల్గా ఉండేది భయ్య. కానీ వీళ్ళు ఏకంగా 86 కోట్ల వరకు హైక్స్ అనేది తీసుకుని
186 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అనేది దించారు. మరి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎప్పటి వరకు ఎంత ఫేక్ పోస్టర్ అయితే ఎవరూ దింపలేదు భయ్య, ఏ మేకర్స్ కూడా దింపలేదు. దాదాపుగా 86 కోట్ల డిఫరెన్స్ అనేది ట్రేడ్కి మేకర్స్కి ఉంది. అయితే ట్రేడ్ కలెక్షన్స్కి మేకర్స్ కలెక్షన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఇవ్వచ్చు. ఒక 20 కోట్ల వరకు డిఫరెన్స్ తీసుకుంటే పర్లేదు, కానీ ఈ విధంగా 80 కోట్లు 90 కోట్లు తీసుకుంటే మాత్రం ఇక పోస్టర్లు అంటేనే, కలెక్షన్స్ పోస్టర్లు అంటేనే ఇక ఫేక్ రా బాబు అనే విధంగా ఉంటుంది భయ్య, ఇంకెవరూ నమ్మరు కూడా. మరి ఎలాంటి ఫేక్ పోస్టర్లు దించడం అయితే మానాలి, మేకర్స్ అయితే మానాలి. మరి దీనిపై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి భయ్య. మరి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.